దేవుడు మన నుండి దేని ఆశిస్తున్నాడో దాని గురించి కూడా పూర్తి అవగాహన మీకు లేకపోతే అది మీకు చాలా పెద్ద నష్టాన్ని మీ జీవితంలో తీసుకుని వస్తాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మీకు నిత్యము తోడుగా ఉన్నగాక, వర్ధిల్లగాక. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ కుటుంబంలో, మీ జీవితంలో అనునిత్యం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు దేవుడు ఒక కొత్త ద్వారాన్ని తెరవబోతున్నాడు. మీ ఆత్మీయ జీవితంలో, మీ సేవలో, మీ యొక్క బిజినెస్లో, మీ కుటుంబంలో, మీ ఇంటిలో, మీ యొక్క పిల్లల యొక్క జీవితంలో ఒక కొత్త ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. దేవుని బిడ్డలారా, మనము కయీను ఏబేల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఏదెను తోట నుండి బయటకు వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా జరిగిన సంభవం ఇవే అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కయీను ఏబేలు కానుకల విషయంలో దేవుడి నిర్ణయానికి మరి కట్టుబడి ఉండకుండా కయీను తన సహోదరుడు కానుకను స్వీకరించాడని ఆయన హత్య చేసేదాకా వెళ్ళిపోయాడు. ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం కొన్ని ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ గుణపాఠాన్ని మీరు నేర్చుకొని మీరు జాగ్రత్త పడాలని నేను మనవి చేస్తున్నాను. మొదటిగా మీరు ఎవరైనా సరే, మీరు భక్తులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, అభిషక్తులు కావచ్చు, ఈవెన్ దేవదూతలు కూడా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వాళ్ళు శిక్షించబడ్డారు. సో మన ఒక నిర్ణయానికి రావాలి, ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే సిన్స్ ఇస్ ఎఫెక్ట్. పాపం అనేది ఖచ్చితంగా పండిపోయినప్పుడు పరిపక్వం చెంది అవి మనకు నష్టాన్ని కలుగ చేస్తాయి. సిన్ ఇస్ ఎఫెక్ట్స్. దాన్ని ఎవ్వరూ తరిగించలేరు, దాన్ని తొలగించలేరు. దానికి వచ్చే శిక్ష కూడా మ్యాక్సిమం శిక్షను మనకు చూపిస్తుంది. అదేంటంటే మరణం అనే మాట మనకు కనపడుతుంది. బైబిల్లో రాయబడి ఉంది కదండి, మరి పాపానికి వచ్చే జీతం మరణం. రోమపత్రిక 6:23లో మరణానికి మించిన శిక్ష ఈ భూమిలో ఏమీ లేదు, అది కోలుకులని తప్ప. రెండోది ఏంటంటే గాడ్స్ వాణి. మనం దేవుని యొక్క హెచ్చరికను ఇగ్నోర్ చేశామంటే దానికి తగిన అమూల్యం చెల్లించటం తప్పదు. ఆ కయీను చూడండి, దేవుడిచ్చిన ఆ యొక్క ఆలోచనను త్రోసిపుచ్చాడు కాబట్టి ఆయన జీవితంలో మరి మతిస్థితి లేని వాడిలాగా ప్రవర్తించాడు. మరి నిలకడ లేని జీవితం, భయము, వేదన ఆయన జీవితాన్ని ఆవరించడాన్ని మనం చూస్తున్నాం. మూడవది ఏంటంటే మన ఏదైతే చిన్న తప్పు అనుకుంటున్నామో, చిన్న పొరపాటు అనుకుంటున్నామో అదే పెద్ద శోధనకి కారణమవుతుంది. కయీనులో కనపడింది వ్యభిచార పాపం కాదు, ఆయనలో కనపడింది ఏంటంటే యాంగర్, కోపం కనపడింది. ఆ కోపాన్ని సరిచేసుకోవడం మానేసి దేవుని బిడ్డలారా మరి తన సహోదరు మీద చూపించాడు. దాని వలన చాలా పెద్ద శోధనకి గురి అయ్యాడు. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, కోపపడండి కానీ పాపం చేయకూడదని రాయబడి ఉంది. అంటే మన కోపంలో కూడా మెషర్ చేయబడింది. ఆ విషయంలో మనం జాగ్రత్తగా పడాలి. నాలుగవది ఏంటంటే గాడ్స్ నాలెడ్జ్. మీరు ఎవరు ఏమైనప్పటికీ దేవుని ఎడల మనకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సృష్టికర్త ఎడల అవగాహన కలిగి ఉండాలి. అలాగే మనం కలిగి ఉండకపోతే అది నష్టాన్ని తీసుకెళ్తాయి. హోషేయ గ్రంథం 4:6లో తెలివి లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారు అంటున్నాడు. అవును, నాశనానికి కారణం ఏంటంటే దేవుని గురించిన తెలివి లేకపోవటం, దేవుడికి మరి కానుకలు అర్పించే విషయంలో, లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని గ్రహించే విషయంలో కయీను ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఆయన జీవితంలో పెను నష్టాన్ని ఎదుర్కొన్నాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్. మన జీవితంలో మనం ఎదుర్కోబోతున్న సమస్యలు, నేను ఇది చేస్తే రేపు నాకు వచ్చే సమస్యలు ఏంటి అని మనం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే ఏ పొరపాటుకైనా, ఏ శోధనకైనా మనం రెడీ అయిపోతాం. చివరిగా గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్. దేవుడు మన నుండి దేని ఆశిస్తున్నాడో దాని గురించి కూడా పూర్తి అవగాహన మీకు లేకపోతే
అది మీకు చాలా పెద్ద నష్టాన్ని మీ జీవితంలో తీసుకుని వస్తాయి. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాలన్నింటిలో జాగ్రత్త పడండి. ఇది కైన్ ఏబెల్ ద్వారా దేవుడు మనకి నేర్పించిన సత్యం. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా అయ్యా పరిశుద్ధులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. మన జీవితంలో కనపడుతున్న లోపాలన్నింటినీ కడగండి ప్రభా. నీ సన్నిధిలో నేర్చుకుని మనసు దయచేయండి. ఇప్పుడే నీ కాపుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే.